MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. ప్రతిసారి ఆ క్యారెక్టరు సుధమ్మ అమ్మగారి క్యారెక్టరు మీ దగ్గరకు వచ్చినప్పుడు వచ్చేటువంటి రియాక్షన్స్ ఎలా ఉంటాయి? ఇందులో కూడా అమ్మేనా? ఈసారి ఎవరికి అమ్మను అవుతున్నాను, ఎంతమంది నాకు పిల్లలు, ఏ హీరోకి అవుతున్నాను, ఇలాంటివి ఉంటాయా? చాలా ఉంటాయి. ఇప్పుడు పిల్లలందరూ ఒక రామ్ చరణ్ అవ్వరండి, జూనియర్ ఎన్టీఆర్ అయినా, మనోజ్ అయినా, వీళ్ళందరూ తరుణ్, వీళ్ళందరూ నేను చూసి పెరిగిన పిల్లలు కదా. నా కళ్ళ ముందు చిన్న చిన్న పిల్లలు అలాగే ఆడుకునే పిల్లలు వాళ్ళ హీరో అయ్యారు. వాళ్ళకి తల్లి అయ్యేటప్పటికి వాళ్ళతో నేను జోక్ చెప్పేదాన్ని, మీరు పెరిగారా నేను పెరగలేదని. ఇలాగే నా ఏజ్ అక్కడే ఆగిపోయింది. వాళ్ళే పెరిగారు, ఎందుకంటే నేను అప్పుడే తల్లి అయ్యాను. తల్లి అలాగే ఉన్నాను, కానీ వాళ్ళే పెరిగి అలాగే పెద్దవాళ్ళు అయ్యారు. అమ్మ అలాగే ఉంది. తర్వాత మెల్లిగా అమ్మమ్మ అయినప్పటికీ కూడా రియల్ లైఫ్లోను అమ్మమ్మ అయినప్పటికి కూడా అమ్మగా మాత్రం అమ్మమ్మ అయినా అమ్మమ్మ అయినా కూడా ఇలాగే ఉంటా. నా వయసు 22 ఎల్లదు అలాగే. ఇప్పుడు ఆల్మోస్ట్ 40+ ఇయర్స్ నుంచి మిమ్మల్ని చూస్తున్నాము. ఒరిజినల్ వయసు ఎంత అడగకూడదు మామూలుగా అయితే. చెప్పడంలో తప్పులేదు. మా అమ్మ చెప్పుకునేవాళ్ళు, నీ వయసు తగ్గించుకుంటే నీకంటే అబద్ధం చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు అని. ఒక వయసు వచ్చిన తర్వాత నేను 30 అంటే నమ్ముతారా? అసలు నమ్మదు. నేను ఈ శరీరంకి వయసు అయ్యి ఉండొచ్చు, నా మనసు నా హృదయంకి 22, కానీ నా వయసుకి 61. నా శరీరానికి అవును, దేవుడిచ్చిన శరీరం ఇది. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా కాలిపోయే శరీరంకి దీని మీద ఇంత ఆశ పెట్టుకున్న దానికి 61. ఇది ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో అది ఆయింది లెక్క. లేదు, చాలా చాలా మీరు చేయాల్సినవి ఉన్నాయి. కాబట్టి నాట్ ఓన్లీ రోల్స్ అనట్లేదు నేను, బోల్డ్ అంతా మీరు చేసే బాధ్యతలు మీకు ఉన్నాయి కాబట్టి నిజంగా ఆశీర్వాదాలు ఉంటాయి. అమ్మ ఆశీర్వాదం మీకు ఉంటుంది, అలాగే ఉంటారు. 61 ఏళ్ళు. నేను యాక్చువల్గా 1 year బ్యాక్ నేను సుధమ్మ గారిని చూసినప్పుడు చెబ్బి ఇలా బుగ్గలతో ఉన్నారు. ఇప్పుడు నేను మొత్తం తగ్గిపోయి కొంచెం సన్నగా అయిపోయారు మీరు. ఏమో మహేష్ బాబుతో, జూనియర్ ఎన్టీఆర్తో, ఎవరో ఇప్పుడు కొత్తగా వరుణ్ తేజ్ వీళ్ళందరితో హీరోయిన్గా చేయొచ్చేమో. అనుష్క శెట్టి వీళ్ళందరూ చేయట్లా, నేను చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి అమ్మ మాత్రమే చేయాలా? వాళ్ళ పక్కన హీరోయిన్ చేయొచ్చు కదా. హైట్ కూడా సరిపోద్ది అనుకుంటా కదా. హైట్, కలర్. మెయిన్ ఏంటంటే ఈ జోక్స్ అపార్ట్, హెల్త్ కాన్షియస్ నాకు ఎక్కువ ఉంటుందమ్మా. మేము ప్యూర్ వెజిటేరియన్, కరెక్ట్గా టైంకి తింటాను. ఒక పదార్థం నచ్చిందంటే నా బేసిక్ చెప్తున్నాను. ఏంటి ఇది ఒక అడ్వైస్ లాగా ఉందని అనుకోకండి, ఉన్న సీక్రెట్ని ఇప్పుడు బయట పెడతా. ఇది మీరు కూడా పాటించండి, ఎంత ఆరోగ్యంగా ఉంటారో చూసుకోండి. అప్పుడు లైక్స్ నాకు వస్తుంది, కవితకు రాదు, నాకు వస్తుంది. మెయిన్ మన కాన్షియస్ ఎక్కడ ఉండాలంటే మన ఆరోగ్యం మీద ఉండాలి. మన కాళ్ళతోనే మనం నడుస్తున్నాం, మన చేతితోనే మనం తింటున్నాం, మన ఊపిరి మనదే, మన కళ్ళుతోనే చూస్తున్నాం. అలా అన్నప్పుడు దేవుడు ఇచ్చిన కళ్ళుని మంచిగా చూసుకోకుండా, మంచిగా ఉన్న చేతిని మంచిగా చూసుకోకుండా, నీ కాళ్ళతో నడుస్తున్నప్పుడు నీ కాళ్ళని జాగ్రత్తగా చూసుకోకుండా ఉంటే బతికేంటి, పోయినా ఏంటి? ఎఫెక్ట్ ఎవరికి పడుతుంది? పెయిన్ ఎవరు అనుభవిస్తారు? మనమే కదా. ఎదటి వాళ్ళకి పెయిన్ ఇవ్వలేము కదా. ఆరోగ్యంగా ఉంటే ఇంకా 10 ఏళ్ళు ఆశ ఎక్కువ ఉంటుంది, 10 ఏళ్ళు బతకాలని ఉంటుంది. కానీ ఆరోగ్యంగా ఉంటే ఇంకా ఎక్కువ పని చేయొచ్చు. మీ మనసు సంతోషంగా ఉంటుంది, పక్కన ఉన్న వాళ్ళని సంతోషంగా పెట్టచ్చు, ఎప్పుడు మీరు సంతోషంగా ఉండగలుగుతారు. ట్రూ. కరెక్ట్ టైంకి తింటాను, ఏది వచ్చినా ఇక్కడ ఎక్కించుకోను. పోతే పోనీ వచ్చింది. ఇవాళ 1 year అయినా కూడా మీ ఐ డ్రీమ్ వాళ్ళకి ఇవ్వాలి, దొరికింది. సో ట్రూ, అది నిజంగా ఇది డెస్టినీ రాసి ఉంటుంది. అది కూడా తిరుపతి స్వామివారి దర్శనం అయిన తర్వాత చెయ్యాలని ఆయన రాసిన తర్వాత నేను లెక్క మార్చి రాస్తే కుదురుతుంది. ఎన్నిసార్లు మేము చెన్నైకి వచ్చినా ఎందుకు ఇస్తారు అప్పుడు? మీరు ఇవ్వరు కదా. అన్నీ రాసి పెట్టే ఉంటాయి. అలాగే నేను దీంట్లో ఇది ఆరోగ్యం గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను ఇదంతా నేను ఆరోగ్యంగా ఉండడం వల్ల సాధ్యమవుతుంది, ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నాను. అవునా? టైంకి భోజనం చేస్తా. ఒక చిన్న పదార్థం నచ్చిందంటే
అది పూర్తిగా అయ్యే వరకు తినేస్తాను. చాలా ఇష్టం తీరే వరకు తినేస్తాను. ఒక మైసూర్ పాకు ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక స్వీట్ ఎక్కువ తింటాను, కానీ ఒక లిమిట్ ఉంటుంది. ఓకే, నాకు నచ్చింది, ఒక 2 పీస్ తినేస్తాను, 3 పీస్ తినాలి, చాలు. ఇంకా వెగట్ వస్తుంది. వచ్చిన తర్వాత వద్దు, ఇంకా దాని దగ్గరికి వెళ్ళకూడదు అన్నంత వరకు తినేస్తాను. మళ్ళీ దాని జోలికి వెళ్ళను. అయిపోయింది కదా, తృప్తిగా తినేసావు కదా, ఇంకెందుకు అని నన్నే క్వశ్చన్ అడుగుతాను అనమాట. అలాగే ఫుడ్ మాత్రమే కాదు, చాలా 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 వామ్ వాటర్ తాగుతూ ఉంటాను. పీక్ సమ్మర్లో కూడా చాలామంది నన్ను ఆర్టిస్ట్, మా కోస్టర్స్ అంటారు, అంత వేడిగా ఉంది, అంత వేడి నీళ్ళు ఎలా తాగుతావు అక్క అని. ఏమో చిన్నప్పటి నుంచి అది అలవాటు అయింది. వామ్ వాటర్ మన బాడీలో ఉన్న ఫ్యాట్ని కరిగిస్తుంది, స్కిన్ గ్లో అవుతుంది. అదే ఇందాక ఒక గోడ ఉంది, చిత్రం రాయాలంటే ఈ గోడ అన్న ఈ శరీరం బాగుంటేనే కదా చిత్రం రాయడానికి. స్వచ్ఛంగా కూడా ఉండాలి కదా, ఉండాలి, అందంగా ఉండాలి. ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. అప్పుడు మన మీద ప్రేమ చూపించాలంటే మన అందంగా ఉండాలి, మన ఆరోగ్యంగా ఉంటే అందం బయటపడుతుంది. ఇది సీక్రెట్. ఎన్ని లీటర్ల నీళ్లు తాగుతారు? ఒక రోజుకి ఎలాగైనా 5 to 7 లీటర్స్ వరకు తాగేస్తారు. అవునా? ఒక షార్ట్కి వెళ్ళి వచ్చినాక మా వాళ్ళకి తెలుసు, మా స్టాఫ్కి తెలుసు, షార్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 2 గ్లాస్ నీళ్ళు పెట్టేస్తారు, కంపల్సరీగా ఉంటుంది. ఆ ఫ్లాస్క్ అని లెక్క ఉంది, అది దానికి బాటిల్ వెళ్తూనే ఉంటుంది. యూజువల్గా అబ్జర్వేషన్లో నేను నా ఫీల్డ్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, బయటకు లేడీస్ వెళ్తున్నారు అనుకుంటే వాటర్ తాగకుండా ఆపేసుకుంటారు. ఎందుకంటే అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయో లేదో, నలుగురు ముందు మళ్ళీ నేను వెళ్ళాలంటే ఒక మొహమాటం ఉంటుంది. కనుక్కొని అక్కడికి మీరు అడ్రస్ చెప్పండి అంటే అక్కడ అవి ఎలా ఉన్నాయో ఏంటో, తాగకుండా చాలా వరకు యూరిన్ ఇన్ఫెక్షన్లో, లేకుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్, స్టోన్స్ ఫామ్ అయ్యాయి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అదే ఇందాక ఆరోగ్యం గురించి అక్కడే వస్తుంది. క్లీన్గా మనం క్లీన్ చేసుకోవాలి అంటే మీరు తాగండి. కంట్రోల్ అన్నది మీ చేతిలో ఉంది. అది మీ చేతి దాటి వెళ్ళిందంటే దట్ ఈస్ ద ప్లేస్, మీరు చూసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఇదంతా ఆరోగ్యంగా ఉంటే, మీలో ఒక కంట్రోల్ ఉంటే, ఎందుకు మనకి బయటకు ఉన్న ఇన్ఫెక్షన్స్ అవన్నీ వస్తాయి. బాడీ సిస్టమ్ అలవాటైపోతుంది. అవును. ఇప్పుడు కళ్ళు ఎంతవరకు చూడగలుగుతుందో అంతవరకుమే చూడగలుగుతాం. మనకి పొట్టకి ఎంత కావాలో, మన కడుపు నిండా తినాలంటే ఎంత తినగలుగుతామో అంత తింటున్నాం. అదే తృప్తి దీంట్లో కూడా ఉండాలి కదా. మనం తాగగలుగుతాం, నీళ్ళు తాగుతాం, మన ఆరోగ్యం బాగుంటుందని అనుకుంటే మనం తాగగలుగుతాం. అయ్యో మన రెస్టారెంట్ ఎత్తుక్కోవాలి అంటేనే మైండ్ ఈ ఆలోచన వచ్చేటప్పటికి అక్కడికి వెళ్తుంది. స్ట్రెస్ కొన్ని నేచర్ మనం దాటి వెళ్ళలేవు. ప్లేస్ని బట్టి అలవాటు చేసుకోవడం. మన చేతిలో మన బ్రేక్ ఉందమ్మా, ఒక బండి మీద వెళ్తున్నాం, మనం లెఫ్ట్ వెళ్ళాలంటే వెళ్ళవచ్చు. కంట్రోల్ మన చేతిలో ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఈవెన్ నేచర్ కూడా ఏం చేయలేదు, సహకరిస్తుంది. మనం ఏదైనా మంచి కావాలని కోరుకున్నాము, పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే, నిజంగా పాజిటివ్గా ఆలోచిస్తే ఏది మన పక్కకి రాదు. అన్ని మనకు కావాల్సినటువంటి ఒక వేని అక్కడ మనకు దారిని చూపిస్తూ అంతే. కొన్ని దాటి వెళ్ళాల్సిందే, తప్పదు. మన హెల్త్ వైజ్ చూసుకోవాలంటే కొన్ని చేయాల్సిందే. మనం మన మీద ఫోకస్ పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు 7 లీటర్స్ తాగాల్సిన అవసరం లేదు, మినిమం 3 లీటర్స్ తాగండి. ఇప్పుడిప్పుడే కదా ఇంత ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఒక 10-15 ఇయర్స్ ముందు వరకు డయాబెటిక్ అంటే ఏంటో తెలియదు, బీపీ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు లేనిపోని ఫుడ్ దొరుకుతుంది, బయట తినేస్తున్నాం. మీ కంట్రోల్ లేకపోతే ఏమవుతుంది? తినాలని ఉంది, వాళ్ళు టెంప్ చేస్తున్నారు కాబట్టి మీరు తింటున్నారు. మీరు టెంప్ అవ్వకుండా ఉండండి, వాళ్ళు ఫోర్స్ చేయలేరు. నిజమా? అప్పుడు మీ సిస్టమ్ కరెక్ట్గా మీ లెవెల్లోనే ఉంటుంది, అది దాటి వెళ్ళదు. ఇప్పుడు మీ హెల్త్కి మంచిగా ఉంటుంది. ఫుడ్, వాటర్ ఇంటేక్, వీటి గురించి మాట్లాడుకున్న తర్వాత ఎక్సర్సైజెస్, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఏం చేస్తారు మీరు? ఏం చేయను, ఇంటి పని అంతా నేను చేస్తాను. ఓకే. ఇంట్లో ఉంటే పని మనిషి నేనే, వంట మనిషి నేనే, పిల్లలు ఉన్నా పనమై ఉన్నా కూడా నాకు నిజంగా చెప్పాలంటే బేసిక్గా ఓసిడి ప్రాబ్లం ఉంది. ఓ ఓకే. చాలా హై వాల్యూమ్లో ఉంది. అది ఏం చేస్తానంటే, ఇది బాగానే ఉంది భూమమ్మ, ఇంకొంచెం మంచిగా తుడిస్తే బాగుంటుంది, రేపు చేస్తానమ్మా. సర్లే నువ్వు రేపు చేస్తున్నావు, సరే రేపు చెయ్యి, కరెక్ట్గా చేసే అని చెప్పి మళ్ళీ తుడిసేస్తాను. దానికే సిగ్గు వచ్చి మళ్ళీ తుడుస్తుంది. ఓకే, రేపటి దాకా ఎందుకు ఆగాలి, అది నీట్గా ఉంటుంది కదా. అది ఏమవుతుంది, నేను తుడిసే కొద్దీ తను వచ్చి మళ్ళీ తుడుస్తుంది. రేపు మళ్ళీ ఇంకో రోజు చూసేటప్పుడు అమ్మకి నచ్చదు కదా, ముందే తుడిసేసి పెట్టేద్దాం. ఎక్సర్సైజ్ అంటే
వెళ్ళిపోయి జిమ్కి వెళ్ళి హార్డ్ కోర్గా నేను చేసేది ఏమి లేదు. ఇంటి పని అంతా నేను చేసుకుంటాను. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వాకింగ్, మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్. అండ్ షూట్కి వచ్చినా కూడా కూర్చొని ఒక చోట తిరుగుతూనే ఉంటాను. వామ్ వాటర్ తాగే కొద్దీ ఏమవుతుంది, ఫ్యాట్ అంతా కరిగిపోతుంది, మీలో మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటపోతున్నాయి, ఆటోమేటిక్గా మనలో గ్లో వస్తుంది, మన హెల్త్ బయటపడుతుంది. ఇదే ఎక్సర్సైజ్ అంటే ఇది మెయిన్. మనం అయ్యో ఇవాళ చేయలేమే, ఇది చేస్తే ఎలా ఉంటుందో, ఏమైందో 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 అంటే అది ఆగదు, వచ్చేది వస్తూనే ఉంటుంది. మనం టెన్షన్ అవుతే మాత్రం ఏమవుతుంది, ట్రూ. ఒక చిన్న టెన్షన్ వల్ల ఏమవుతుంది, హెల్త్ పాడవుతుంది, మీ కాన్షియస్నెస్ పోతుంది, మీలో ఉన్న స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా మీ సిస్టమ్ మారిపోతుంది. ఇవన్నీ మీరు చేసే తప్పు వల్ల, మీ ఆలోచన వల్ల జరిగిపోద్ది. మనమే కదా వచ్చింది, రావడం అది పని అయితే నేను ఫేస్ చేయడం నా పని, పాజిటివ్గా అనుకుందాం, జరిగిపోద్ది. ఇప్పుడు ఇన్ని మాట్లాడుకున్న తర్వాత యూజువల్గానే ఒక గ్లామర్ ఫీల్డ్లో ఉన్నారు. ఐదర్ ఇట్ మే బి అమ్మ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కెమెరా ముందుకు వస్తున్నారు, ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అది కూడా ఇంటర్వ్యూ ఫర్ ఎవర్ ఉంటుంది, రికార్డ్ అయ్యి ఉంటుంది కాబట్టి అందరూ చూస్తూ ఉంటారు. కాబట్టి ప్రాపర్గా డ్రెస్ అయి ఉండాలి, మేకప్ ఉండాలి, టచ్అప్ ఉండాలి, హెయిర్ కూడా ఇలా ఇలా పోకుండా ఉండాలి, చాలా నీట్గా ఉండాలి. మీరేంటి అలా వచ్చేసరి ఇలా కూర్చున్నారు, నాకు ఇంటర్వ్యూ ఇచ్చేస్తున్నారు, మొహం కూడా చూసుకోకుండా. అంటే మీరు వాళ్ళందరూ చూసుంటారు కదా, ఆవిడ సినిమాలు ఇలా చూస్తాం, ఒరిజినల్గా ఎలా ఉండాలి చూడాలని వాళ్ళకి ఉంటుంది కదా. ఓకే, అందుకే ఇది ఒరిజినల్, అదే ఇది గోడకి సున్నం వేసినట్టు అది. ఓకే, అది మేకప్ చేసేసి మాకు ఫుల్గా ఇలా అలంకరించి కవర్ చేస్తున్నాం. ఓకే, డైరెక్ట్గా వచ్చి కూర్చున్నారు, నాట్ ఈవెన్ వాళ్ళకు ఫేస్ని కూడా చెక్ చేసుకోలేదు, అసలు ఏమీ లేదు, ఆ ఫీలింగ్ అనేది కూడా లేదు అసలు. దేవుడు అందం ఇచ్చాడు కదమ్మా నాకు. అవును, ఆయన ఇచ్చిన తర్వాత నేనెందుకు మళ్ళీ పూసుకోవాలి. సో ట్రూ, సో ట్రూ.